గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. నేడు బ్యాంకులకు సెలవు, ఇప్పటికీ పనిచేయని ఏటీఎంలు, తీరని ప్రజల చిల్లర కష్టాలు. విత్డ్రా పరిమితిని పెంచిన కేంద్రం, ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్న మోదీ. కేంద్రం తీరుపై మండిపడుతున్న విపక్షాలు, నేడు రాష్ట్రపతి ప్రణబ్కు ఫిర్యాదు. 30 లక్షల మందిని తరిమేస్తానన్న ట్రంప్, కొత్త అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు. నేడు కార్తీక పౌర్ణమి వేడుకలు, పుణ్య స్నానాలు చేస్తోన్న భక్తులు. గురునానక్ జయంతి సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో నోట్ల మార్పిడి, నగదు జమ చేసేందుకు బ్యాంకులకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిస్తున్నారు. శని, ఆదివారం బ్యాంకులు పనిచేసినప్పటికీ ప్రజల అవసరాలు తీరలేదు. ఆదివారం రాత్రి వరకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరి ఉన్నారు. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏటీఎంలు కూడా అన్ని చోట్ల వినియోగంలోకి రాకపోవడంతో నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు పనిచేస్తాయని చెబుతున్నారు అధికారులు. పెద్ద నోట్ల రద్దుతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయడానికి నానా పాట్లు పడుతున్నారు అధికారులు. మరోవైపు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనం బ్యాంకులపైనే తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ చిల్లర కష్టాలు పెరిగిపోతున్నాయి. బ్యాంకులకు జనం శాపనార్థాలు పెడుతున్నారు. కొన్ని చోట్ల బ్యాంకు ఉద్యోగులపై దాడులు చేసేంత ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కొన్ని చోట్ల బ్యాంకుల్లో ఉద్రిక్తత నెలకొంటోంది. నల్లధన కుబేరులపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని కితాబులిచ్చే నేతలకు, పెద్ద నోట్ల రద్దుతో దేశానికి మేలు జరుగుతుందని హర్షించే సామాన్యులకు షాక్ ఇచ్చేలా దందాలకు తెరలేపుతున్నారు అక్రమార్కులు. బ్లాక్ మనీని వైట్ చేసేందుకు జన్ధన ఖాతాదారుల్ని ఆశ్రయిస్తున్నారు. గ్రామ పెద్దలతో చీకటి ఒప్పందాలు చేసుకుని వైట్ మనీ చేసుకుంటున్నారు. ఇందుకోసం కొంతమంది రంగంలోకి దిగి గ్రామాల్లోని పెద్దలను సంప్రదిస్తున్నారు. అయితే ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్రం. ఈ ఖాతాల్లో ఒకేసారి అంత డబ్బు ఎలా వచ్చిందనే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే లేనిపోని కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. నాలుగు రోజుల్లో బ్యాంకుల్లో 3 లక్షల కోట్ల పాత నోట్లు జమయ్యాయని, ఇప్పటి వరకు వినియోగదారులకు 50,000 కోట్ల నగదు చేరిందని ఆర్థిక శాఖ ప్రకటించింది. నగదు సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సిఎస్లను కోరామని వెల్లడించింది. కొన్ని వ్యాపార సంస్థలు చెక్కులు, డీడీలు, ఆన్లైన్ చెల్లింపులు స్వీకరిస్తున్నాయి. చెక్కులు, డీడీలు, ఆన్లైన్ చెల్లింపులను నిరాకరించే సంస్థలపై మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయొచ్చని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దివ్యాంగులు, వృద్ధులకు బ్యాంకుల్లో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని, రోగుల కోసం మొబైల్ బ్యాంకింగ్ వ్యాన్లను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పెద్ద నోట్ల రద్దు, మార్పిడి అంశంపై సమీక్షించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంది. వారానికి 20,000 ఉన్న నగదు విత్డ్రా పరిమితిని 24,000కు పెంచింది. రోజుకు 10,000 మాత్రమే తీసుకోవాలనే నిబంధనను ఎత్తివేశారు. ఏటీఎంల్లో రోజుకు 2,000 విత్డ్రా పరిమితిని 2,500కు, బ్యాంకుల్లో నోట్ల మార్పిడి పరిమితిని 4,000 నుంచి 4,500కు పెంచారు. ఆర్బీఐ, బ్యాంకులు, తపాలా కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడ్డ కరెన్సీ కష్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేసినా పరిస్థితి ఇంకా ఓ కొలికి రాకపోవడంపై, పలు రాష్ట్రాల్లో బ్యాంకు అధికారులపై దాడులు చేయడం వంటి అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్నాథ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మరోవైపు ఇవాల్టి మన్ కీ బాత్ లోనూ మోదీ కరెన్సీ గురించి మాట్లాడే అవకాశం ఉంది. దేశంలో మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఒకటవుతున్నాయి. ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని ప్రధానిపై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. కేజ్రీవాల్, మాయావతి లాంటి వారు మాత్రమే కాదు, బెంగాల్లో ఉప్పు నిప్పులా ఉండే కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్లు చేయి కలిపేందుకు సిద్ధపడుతున్నాయి. ఇవాళ వివిధ పార్టీల నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పర్యవసనాలపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రధాని నిర్ణయాన్ని, కరెన్సీ మార్పు విషయంలో ప్రజల్లో క్రమంగా పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు. ఇప్పటికే మోదీపై కౌంటర్లు వేసిన విపక్షాలు ఇప్పుడు రాజకీయంగా పావులు కదుపుతున్నాయి.
మరోవైపు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు హాట్ గా సాగే అవకాశం కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సభను స్తంభింపజేయనుంది. సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్ని పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. నోట్లను రద్దు చేయడంపై సీరియస్ గా ఉంది దీదీ. ఈ ఇష్యూపై సమావేశాల మొదటి రోజే చర్చించాలంటూ రాజ్యసభలో తృణమూల్ ఎంపీలు నోటీస్ ఇచ్చారు. దీంతో ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ మియాపూర్లో మంటల్లో చిక్కుకుని తల్లి కొడుకులు సజీవ దహనమయ్యారు. గుడిసెలో ఉన్న దీపం వల్ల మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. సజీవ దహనమైన తల్లి కొడుకులు సమీపంలోని దేవాలయంలో భిక్షాటన చేసి జీవించేవారు. మృతురాలి వయసు 70 ఏళ్లు కాగా ఆమె కుమారుడి వయసు 40 ఏళ్లు ఉంటాయని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ పాత బస్తీలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గానికి వ్యతిరేకంగా ఫేస్బుక్, వాట్సాప్లలో పోస్టింగ్లపై ఉద్రేకానికి లోనైన యువకులు పలుచోట్ల రాళ్లు రువ్వారు. భవానీనగర్, మొగల్పుర, చార్మినార్, షాలిబండ, మీర్ చౌక్ ప్రాంతాల్లో రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓ కారును ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పాత బస్తీని సందర్శించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. పోలీసుల యొక్క డ్యూటీకి అంతరాయం కలిగిస్తూ, ప్రజలకు కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ, శాంతి భద్రతల భంగం కలిగించగా ప్రవర్తించడంతో పోలీసులు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినాము. అయినా కూడా వారు ర్యాలీగా ఏర్పడి కొంతమంది యువకుల సారథ్యంలో చార్మినార్ పిఎస్ దగ్గర రావటం, అక్కడి నుంచి తిరిగి మొగల్పుర పిఎస్లో పోతూ ఒక షిఫ్ట్ డిజైర్ కార్ అద్దం కూడా పలగొట్టడం జరిగింది. వారిపై మేము చర్యలు తీసుకుంటున్నాం.